హరే కృష్ణ. ఈ గ్రీనరీ మంటపం ఏమిటికి అనుకుంటా అన్నారా? ఈ ఫెస్టివల్ సీజన్కి మనం దేవుళ్ళని కూర్చోబెట్టుకునేదానికి ఈ ఫ్రెష్ గ్రీనరీ మంటపం రెడీ చేస్తూ ఉన్నాను. దీనికి వచ్చేసి 10 hours మొదలు నానపెట్టుకుంటే గోధుమలు, రాగులు, ఉలవలు, శనగలు అన్నీ మా ఇంట్లో ఉండే ఏమేమి పల్సెస్ ఉంటే మనకి అవైలబిలిటీ ఉంటే అవన్నీ ఇట్లా 10 hours సోక్ చేసుకునేసి ఇసుక వేసుకొనేసి ఇసుక వెట్ చేసుకొనేసి దానిపైన మనకి ಯಾವ ಥರ మార్కింగ్ కావాలో మార్కింగ్ వేసుకొనేసేసి దానిపైన ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆమెకి ఇసుకతో క్లోజ్ చేయాలి. సైడ్స్కి దానికి ఇంకేమిటికి ఎక్స్ట్రా డెకరేషన్కి వచ్చేసి ఇట్లా చిన్న చిన్న కప్పుల్లో అంతా వేసుకుంటే 1 week అంతా మనకి ఇట్లంతా డెకరేషన్ వచ్చేసింది. ఇది చూసేకి చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లవర్స్లోనే కాకుండా మనం ఇట్లానూ చేసుకోవచ్చు, చిన్నపిల్లలతోనూ చేయించుకోవచ్చు. వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ మాదిరి ఉంటుంది, వాళ్ళకి ఐడియా వస్తుంది. చిన్న చిన్న పల్సెస్ అంతా మనం గ్రౌండ్ చేస్తే ఎట్లా వస్తుంది, ఆ లీఫ్ షేప్స్ ఎట్లా వస్తుంది అనేది మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. వీటిని ఇంకా గోధుమ గడ్డి తీసుకొని మనం మళ్ళీ రీయూజ్గా జ్యూస్ సహా చేసుకోవచ్చు. దీన్ని నేను వరమహాలక్ష్మికి అంతా రెడీ చేసుకున్నాను. వరమహాలక్ష్మి ధాన్యలక్ష్మి గాను మనము చూసేకి చాలా బాగుంటుంది. గౌరీ గణేష ఇట్లా మనం ఆ ఫెస్ట్ కన్నా చేసుకోవచ్చు. బట్ 1 week మొదలు కొంచెం ప్లాన్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. ఈ ఫ్లవర్స్ కాస్ట్లో ఇది మనకి ఎకానమీగాను ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.